ఎస్వి మీడియా న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం జగరాజుపల్లి పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ సత్యసాయి జిల్లా ఇన్ఛార్జ్ పత్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మరియు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నియోజకవర్గ ప్రజలకు ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని సభాముఖంగా ధన్యవాదాలు తెలిపిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పత్తి చంద్రశేఖర్. కార్యకర్తలు, జనసేన నాయకులు, ఇక్కడికి విచ్చేసిన పత్రికా మిత్రులకి, అలాగే పోలీస్ శాఖ వారికి, ఇతర డిపార్ట్మెంట్ వారికి అందరికీ నమస్కారం జరుపుకుంటున్నాను. అలాగే పలికిన గ్రామస్తులందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కారాలతో వారందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చూసాం మనము, పాలన అస్తవ్యస్తమై ప్రజలు అష్ట కష్టాలు పడుతూ నిరంతరం కష్టాలతో ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా, మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూశారు. వచ్చే మన భారతదేశం గర్వించదగ్గ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని నిరంకుశంగా మన అప్పటి ముఖ్యమంత్రి జైలుకు వేయడంతో ఆంధ్రప్రదేశ్ లో ఇంతటి అన్యాయము భారతదేశంలో ఎక్కడా జరగకూడదని మా నాయకుడు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారికి, అన్నా మీకు తోడుంటాను, నేను ఈసారి కలిసి వెళ్దాం ఎలక్షన్స్ కి, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా అధపాతాళానికి తొక్కుదామని గట్టిగా గంటాపతం ఏ రోజైతే చెప్పాడో ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ హాయిగా నిద్రపోయారు. రోజులు లెక్క పెట్టుకుంటున్నారు, ఆ అమ్మాయి ఇంకా 10 నెలలు, 11, 9 నెలలు, 8 నెలలు అని. అలా రోజులు గడుస్తూ వచ్చి గత ఇప్పుడు దాదాపుగా 106 రోజులు అయింది మనకి మంచి ప్రభుత్వం వచ్చి. ఏదైతే మనం ఎన్నికల్లో సూపర్ సిక్స్ అనే పథకాలు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమిలో ఉన్న ఇతర నాయకులు, మన బీజేపీ నాయకులు కానీ, అలాగే ఫలితాల పవన్ కళ్యాణ్ గారు కానీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వచ్చిన పిమ్మటే మొట్టమొదటిసారిగా ఏదైతే చెప్పారో పెన్షన్లు ఇస్తామని, ఒక రోజు ముందుగానే వర్షం వచ్చినా కష్టం వచ్చినా పెన్షన్లు, ఇంతటి వర్షంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రోగ్రాం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇప్పటికి 3 నెలలు విజయవంతంగా మనం పెన్షన్లు ఇచ్చాం. అలాగే సూపర్ సిక్స్ లోని మరికొన్ని పథకాల్లో కూడా, సూపర్ సిక్స్ లోని మరిన్ని పథకాలు కూడా అన్ని అమలయ్యే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇతర బీజేపీ నాయకులు కానీ ఖచ్చితంగా మనకి ఏ నమ్మకంతో అయితే ఓటు వేశారో ఆ జనానికి మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో మెయిన్ ఉద్యోగాలు లేకోకుండా ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరికీ మెగా డిఎస్సీ అనే ఒక పెద్ద ఉండేది. అలాగే పేదలకి 5 రూపాయలకి అన్నం పెడుతుండేది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి నిర్దాక్షిణ్యంగా దాన్ని తీసేసి అవన్నీ లాస్ట్ కి పందులు పోయి దాంట్లో తిరుక్కొని ఆ ఇండ్లన్నీ గప్పులేస్తే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక పేదలు ఎప్పుడు అన్నం లేకోకుండా ఉండకూడదనే ఉద్దేశంతో కేవలం 5 రూపాయలతో ఒక మంచి భోజనం, టిఫిన్ రాత్రిపూట కానీ మొత్తం మనకి ఇస్తున్నారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఇది కూడా ఒక మంచి పథకం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా డొక్కా సీతమ్మ క్యాంటీన్ పెట్టమని చెప్తే దానికి కూడా మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఉండే పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు. ఈ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని జనసేన పార్టీ తరఫున శిరస్సు నుంచి మేము అభినందనలు తెలుపుకుంటున్నాం. అలాగే ఏ సమస్య వచ్చినా రాష్ట్రంలో 2 మంచి నాయకులు ఉన్నారు మనకి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు. ఏ సమస్య వచ్చినా తీర్చేకున్నారు. వీరిద్దరి మధ్యలో ఒక యువ కిషోరం నారా లోకేష్ గారు కూడా ఉన్నారు. ఎందుకంటే విద్యా వ్యవస్థని గాడిలో పెట్టాలని ఏకైక లక్ష్యంతో గత 5 ఏళ్లు చూసాం. విద్యా వ్యవస్థని ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఎంత అబాస్పాలు చేస్తారో విద్యని, సిబిఎస్ఈ అని చెప్పి పిల్లలని, అసలు విద్య అంటేనే స్కూల్ పోయేదే కష్టం అయిపోయింది పిల్లలు. అలా విధంగా ఈ రాష్ట్రానికి దశాదిశ చేస్తానని విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా గాడిలో పడింది. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థని, అటవీ శాఖని, అలాగే మిగతా 3 శాఖల్ని 5 శాఖల్ని తీసుకొని రాష్ట్రాన్ని
మా అధపాతాలను చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ప్రజలు మర్చిపోయి సుపరిపాలన వల్ల ఆంధ్రప్రదేశ్ ని సర్వతోముఖాభివృద్ధిగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రతి నిత్యము ఆఫీసర్లతో ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందని గత 5 నెలల నుంచి చూస్తున్నాం. ప్రత్యేకంగా మమ్మల్ని కూడా పక్కన పెట్టి పార్టీ ముఖ్యం కాదు, మనకి ఈరోజు ప్రజలు ఓట్లేసి గెలిపించారు, పరిపాలన ముఖ్యం, ఖచ్చితంగా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయదండి ఒక 5-6 నెలలని ప్రతి అధికారితోనూ మీటింగ్లు పెట్టుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మాకి ఇంత మంచిగా ఓటు ఇచ్చి గెలిపించారు, వాళ్ళకి ఏం చేస్తే మేము రుణం తీసుకుంటామని ప్రతి ఒక్క ఆఫీసర్ తోనూ చర్చించి మరి మంచి మంచి పథకాలు తీసుకొని వస్తున్నారు. కొన్ని అమలు అయ్యాయి, తొందరలో అవి కూడా రాబోతున్నాయి. దాని ఉద్దేశమైన పంచాయతీ రాజ్కి కొన్ని 100 కోట్లు ఈ రోజు రాబోతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి ఫండ్స్ ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఏవైతే హామీలు ఇచ్చారో ఈ ప్రభుత్వం మనకు అవన్నీ తీరుతాయి. ఈ 3 రోజులే కాదు, ఈ 5 ఏళ్ళు కూడా ఖచ్చితంగా మనమంతా బాగుంటాం. మీ అందరికీ ఎప్పుడైతే ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని ఓటమిచ్చి నుంచి తన్నేశామో, తర్వాత మన సింధూరమ్మను ఓటేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి వారి పద్మాలకి శిరస్సు నుంచి జనసేన పార్టీ తరఫున వాళ్ళందరి కాళ్ళ మొక్కి మొక్కుతున్నాం.